హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. మొత్తం దీని ద్వారా మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో సబ్జెక్ట్ వైజ్గా ప్రశ్నలు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు అయితే దీనిలో ఉంటుంటాయి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మీకు 50% ఆఫర్ కూడా ఉంది. ఇక దాంతోపాటు తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 పరీక్ష రద్దుపై అప్పీలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సవివరంగా నివేదించిన టీఎస్పీఎస్సీ నేడు విచారించనున్న హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సో భోజన విరామ సమయంలో విచారణ చేపట్టాలంటూ జస్టిస్ అభినందన్ కుమార్ షావలి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటిలతో కూడిన ధర్మాసనం ముందు కమిషన్ తరపున న్యాయవాది అభ్యర్థించారు. కానీ అందుకు ధర్మాసనం నిరాకరిస్తూ మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది. సో పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదు. సో ఇక్కడ చూసినట్లయితే బయోమెట్రిక్ అమలు చేయకపోవడం వల్ల ఎవరికి నష్టం కలగలేదు. అలా కలిగినట్లు రుజువు చేయకపోయినా పరీక్షను రద్దు చేయాలని పిటిషన్ను సింగిల్ జడ్జి అనుమతిస్తూ పరీక్షను రద్దు చేశారు. సో ఈ పిటిషన్ 2,33,000 మందికి వర్తింపజేయడం సరికాదు అని చెప్పేసి దానిలో అయితే పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా తీసుకున్నటువంటి చర్యలను కమిషన్ వివరించింది. అయితే బయోమెట్రిక్ విధానం అమలు చేయని కారణంగా ఒకరికి బదులు మరొకరు రాసిన ఉదాంతం ఒకటి కూడా లేదు. సో టీఎస్పీఎస్సీ రాజ్యాంగ సంస్థ, దీనికి కొన్ని అధికారాలు ఉంటాయి. సో పరిస్థితులకు అనుకూలంగా పరీక్షల యొక్క నిర్వహణకు మెరుగైనటువంటి పద్ధతులు నిర్ణయించుకునే అధికారం ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఉండాల్సింది. సో కేవలం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయలేదన్న కారణంగా పరీక్షను రద్దు చేశారు. సో బయోమెట్రిక్ విధానం అమలు ఏర్పాట్లలో ఉన్నటువంటి ఇబ్బందులను పట్టించుకోలేదు. సో ఇది అమలు చేయకపోయినా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయకుండా కమిషన్ అన్ని చర్యలు తీసుకుంది అని చెప్పేసి ఆ పిటిషన్లో పేర్కొన్నట్లయితే చూడవచ్చు. సో అభ్యర్థుల గుర్తింపులో కమిషన్ తీసుకున్నటువంటి చర్యల్లో లోపాలు ఉన్నాయని చెప్పలేదు. సో బయోమెట్రిక్ కొందరికి తీసుకొని మరికొందరికి తీసుకోలేదన్నటువంటి వివాదం కాదు. సో అభ్యర్థుల తనిఖీకి అన్ని పరీక్షా కేంద్రాల్లో ఒకే రకమైనటువంటి విధానాన్ని అనుసరించామని చెప్పేసి ఆ పిటిషన్లో పేర్కొన్నట్లయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈ రోజు అయితే మనకు ఇక్కడ ఏది డివిజన్ బెంచ్కి సంబంధించిన తీర్పు అయితే మనకి ఈరోజు వెలువడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్లో అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే నిబంధనలను మార్చేటువంటి అధికారం మాకుంది. సో ఈ విషయం నోటిఫికేషన్లోనే స్పష్టం చేస్తాం. అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వలేదని మొత్తం పరీక్షను రద్దు చేయడం సమంజసం కాదు. బయోమెట్రిక్ లేనందువల్ల నష్టం జరగలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుపై టీఎస్పీఎస్సీ అప్పీల్ అని చెప్పేసి ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. సేమ్ ఇక్కడ కూడా అదే అప్డేట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు. ముగ్గురి కోసం 2,33,000 మంది పరీక్షార్థులకు నష్టం కలిగిస్తారా? సో పిటిషనర్లో దురుద్దేశం బయోమెట్రిక్ ఓ సాకు అంటే ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 కొనసాగించేలా ఆదేశించండి. హైకోర్టు డివిజన్ బెంచ్కు టీఎస్పీఎస్సీ అప్పీల్. సో నేడు విచారణ జరపనున్నటువంటి ద్విసభ్య ధర్మాసనం అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. సో ఈ రోజు దీనికి సంబంధించి మనకు డివిజన్ బెంచ్ తీర్పు అయితే వెలువడుతుంది. సో మన తీర్పు వెలువడిన తర్వాత దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మీకు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపు టెట్ ఫలితాలు అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు ఈ నెల 27న అయితే వెలువడున్నాయి. అంటే రేపు మనకు వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్ 1కు 2,26,6,000 మంది, పేపర్ 2కు 1,90,000 మంది అయితే హాజరయ్యారు. ఈ నెల 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఇక్కడ మనకు దానికి సంబంధించిన బోర్డు తెలిపినట్లయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. వైద్య విధాన పరిషత్తులో ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు ఈ నెల 27న
జరిగేటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలనలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు పూర్వ జోన్ల ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు నిన్న సీటెట్ ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆగస్టు 20న నిర్వహించినటువంటి ఈ సీటెట్కి సంబంధించిన ఫలితాలు నిన్న రిలీజ్ చేస్తారు. ఎవరైనా ఎగ్జామ్ రాసి ఇంకా ఫలితాలు చూసుకోకుండా ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ యొక్క ఫలితాలు అయితే చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ సో బౌద్ధ మతానికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి టీఆర్టీ 2023కి సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి ఈనాడు ప్రతిభలో ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఇక్కడ దాంతోపాటు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే వారు అనర్హులు అంటే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు కుర్ర సత్యనారాయణ అదేవిధంగా దాసోజు శ్రావణ్ల పేర్లను తిరస్కరించినటువంటి గవర్నర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దసరాలు వెనక్కి సీఎం సిఎస్లకు తమిళసై లేక రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని సూచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర మంత్రి మండలి నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవుల కోసం సిఫారు చేసినటువంటి ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళసై తిరస్కరించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇది ఎమ్మెల్సీ కోటాకు మనకి ఏదైతే రాష్ట్ర మంత్రి మండలి ఎమ్మెల్సీ సభ్యులను అయితే నామినేట్ చేయడం జరుగుతుంది కదా. సో దానిలో ఒక ఇద్దరు వ్యక్తులను ఇక్కడ గవర్నర్ తిరస్కరించింది. ఇది ప్రజెంట్ అయితే మనకు తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది. సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు మనకు ఎవరు గవర్నర్ గారు. సో మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ కావచ్చు, బారాస నేత దాసోజు శ్రావణ్ల పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపగా సో ఆర్టికల్ 171 క్లాస్ 5. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఈ క్లాస్ మేరకు గవర్నర్ నామినేటెడ్ కోటా కింద వారిద్దరికి తగిన అర్హత లేవని, కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పని చేయలేందున సో నామినేటెడ్ చేయడం కుదరదంటూ సో ఈ నెల 19వ తేదీన దసరాలను వెనక్కి పంపారంటే ఇక్కడ చూడవచ్చు. సో సత్యనారాయణ శ్రావణ తిరస్కరణకు కారణాలు వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు అదేవిధంగా సిఎస్ శాంతి కుమార్కి లేఖలు రాసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో తిరస్కరణకు కారణాలు ఇవి అంటే ఇక్కడ ఇచ్చారు. సో భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 175 క్లాస్ 5 కింద సో సభ్యులను నామినేట్ చేయడానికి గవర్నర్కి అయితే అధికారం ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు గవర్నర్ పదవికి సంబంధించి సర్కారియా కమిషన్ అనేది ఏం చెప్తుంది అది కూడా మనకి ఈరోజు ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగిందనమాట. సర్కారియా కమిషన్ యొక్క సిఫారసులు వీటికి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్ చూడండి. సో మన గవర్నర్కి సంబంధించిన వివాదం ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. సో రానున్నటువంటి పోటీ పరీక్షలు ముఖ్యంగా గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి సంబంధించి కంపల్సరీ మనకు ఈ గవర్నర్కి సంబంధించిన అంశం పైన పాలిటీ కోణంలో 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ముఖ్యంగా గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాలు ఒకసారి చూడండి. దాంతోపాటుగా సర్కారియా కమిషన్ యొక్క సిఫారసులు ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మనకు వార్తల్లో ఉంది కనుక దాని యొక్క కంటెంట్ ఎక్కువగా చదవండి. కంపల్సరీ అక్కడి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే రాష్ట్ర పండుగలుగా చాకలి ఐలమ్మ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని మంగళవారం అంటే ఈరోజు ఆయన ప్రముఖ స్వతంత్ర యోధుడు తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని బుధవారం 27న అంటే రేపు రాష్ట్ర పండుగలుగా నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇద్దరి యొక్క జయంతులను రాష్ట్ర పండుగలుగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ డేట్లు గుర్తుంచుకోండి, ఈ రోజు అండ్ రేపటి డేట్ గుర్తుంచుకోండి. ఈ రోజు చాకలి ఐలమ్మ జయంతి, రేపు వచ్చేసి మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి అనమాట. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే నీటిని మాత్రమే ఉద్గారం చేసే దేశంలోనే తొలి హరిత హైడ్రోజన్ బస్సు ఆవిష్కరించినటువంటి ఐఓసి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇది గుర్తుంచుకోండి, ఎవరు దీన్ని ఆవిష్కరించారని చెప్పేసి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఐఓసి ఇండియన్ అది మనకు భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేటువంటిది దీన్ని అయితే మనకు ఆవిష్కరించింది. దేశంలోనే తొలిసారిగా కర్బన ఉద్గారాలు కాకుండా నీటిని మాత్రమే వ్యర్థ పదార్థంగా బయటకు వదిలేటువంటి హైడ్రోజన్ బస్సును ఆవిష్కరించింది. సో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా వచ్చేటువంటి విద్యుత్ను ఉపయోగించి 75 కిలోల హైడ్రోజన్ను ఐఓసి ఉత్పత్తి చేయనుంది. సో నీటిని వ్యర్థ పదార్థంగా వదులుతుంది. ఈ హైడ్రోజన్ను 2 బస్సులకు ఉపయోగించనున్నారు. సో ఢిల్లీలో ప్రయోగాత్మకంగా తిరిగేటువంటి ఈ బస్సులకు కేంద్ర చమురు శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి సోమవారం జెండా ఊపి ప్రారంభించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఏ సంస్థ వీటిని తయారు చేసింది అది చాలా ఇంపార్టెంట్, ఐఓసి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే విద్యుత్ వాహనాల అమ్మకాల్లో తమిళనాడు అగ్రస్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 40% అమ్మకాలు ఈ రాష్ట్రంలోనే. సో మనకు దేశంలో విద్యుత్ వాహనాలు ఏవైతే ఈవీ
వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఆదరణ ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఏడాది ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఈవీలు అమ్ముడవగా అందులో అత్యధికంగా దాదాపుగా 40% విక్రయాలు అనేటువంటి మనకు తమిళనాడులోనే జరిగాయంట. సో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గుర్తుంచుకోండి, రాష్ట్రం పేరు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఆసియా క్రీడల్లో పసిడి మోత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అక్కడ అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయిలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో షూటింగ్ క్రికెట్లో భారత్కు స్వర్ణాలు, సో రోయింగ్లో మరో 2 కాంస్యాలు, రెండో రోజు భారత్ ఖాతాలో 6 పథకాలు. సో మనకు ఆసియా క్రీడలో భాగంగా సో నిన్నటి రోజున భారత్ మొత్తం 6 పథకాలను అయితే సాధించింది. దానిలో మనకు 2 స్వర్ణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి షూటింగ్లో రాగా మరొకటి క్రికెట్లో వచ్చింది. ఇవి గుర్తుంచుకోండి, ఓకే, చాలా ఇంపార్టెంట్. సో నిన్న క్రికెట్లో మనకు భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకను ఓడించి సో పసిడి పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు షూటింగ్లో కూడా ఒక స్వర్ణం రావడం జరిగింది. సో మొట్టమొదటి స్వర్ణం మాత్రం మనకు షూటింగ్లో వచ్చింది, తర్వాత మనకు క్రికెట్లో రావడం జరిగింది. అదేవిధంగా రోయింగ్లో మరో 2 కాంస్య పథకాలు కూడా వచ్చాయి. సో టోటల్గా మన భారత్ యొక్క ర్యాంకు పథకాల పట్టికలో ఇప్పటివరకు అయితే 6వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు మొత్తం 11 పథకాలు అయితే గెలుచుకుంది. దీనిలో మనకు చూసినట్లయితే స్వర్ణాలు 2 ఉన్నాయి, రజతాలు 3, అదేవిధంగా 6 కాంస్యాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో చైనా అయితే కొనసాగుతుంది. సో వీటిని కూడా టోటల్ అయిపోయిన తర్వాత మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు డే వైజ్గా చూసినట్లయితే ఆ పేర్లను కూడా ఒక్కొక్కసారి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు క్రికెట్లో తొలిసారిగా ఈ పసిడి పథకం గెలుచుకుందానికి ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్రికెట్ రానులు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఈ పసిడి గెలుచుకున్నటువంటి షూటింగ్ యొక్క జట్టు ఏంటంటే దానికి కూడా ఆ పేరు కూడా మనకు ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్తల్ టీం ప్రపంచ రికార్డుని అయితే మనకు సాధించడం జరిగిందనమాట. సో దీనిలో మనకు ఉన్నటువంటి వ్యక్తులు అంటే రుద్రాంశ్, అదేవిధంగా ఐశ్వర్య ప్రతాప్ సింగ్ అండ్ దివ్యాంశ సింగ్ అనేటువంటి 3 వ్యక్తులు కలిపి ఈ పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పెంబర్తి, చంద్లాపూర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో వెల్లడించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్. సో ఇక్కడ ఏ జిల్లాలని గుర్తించండి, ఒకటి జనగామ జిల్లా, మరొకటి సిద్దిపేట జిల్లా. సో ఈ గ్రామాలను తెలంగాణ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్రం ఎంపిక చేసింది. సో పెంబర్తి గ్రామం కాకతీయుల కాలం నుంచి హస్తకళలకైతే ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా మరో గ్రామం అయినటువంటి చంద్లాపూర్ కళాత్మక చేనేత కలబోతకు నిదర్శనం. సో రంగనాయక స్వామి దేవాలయం కావచ్చు, అదేవిధంగా రంగనాయక కొండలు ఇక్కడి యొక్క ప్రకృతి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ప్రాంతంలో నేసేటువంటి గొల్లబామ చీరలు తెలంగాణ కళా సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. సో మనకి ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈ గ్రామాలకు అవార్డులను అయితే అందజేయనున్నట్లు సోమవారం కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా ఇంపార్టెంట్. సో కేంద్రం వెల్లడించినటువంటి వాటిలో 2 పెంబర్తి, చంద్లాపూర్ అనేటువంటి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా తెలంగాణ నుంచి అయితే ఎంపిక అయ్యాయి. సో వీటిని గుర్తుంచుకోండి, ఇవి ఏ జిల్లాలో ఉంటాయి అండ్ వీటి యొక్క ఎందుకు అక్కడ వీటిని ఎంపిక చేశారో, అక్కడ ఏంటి వీటి యొక్క స్పెషాలిటీ అనేది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే గత్యంతరం లేకనే ప్రతిపక్షాల మద్దతు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనకు అవసరం లేదు కానీ ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 72 అడుగుల దీన్ దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ప్రధాని అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే భారతీయ జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఢిల్లీలోని భాజపా కార్యాలయం ఎదుట ఉన్నటువంటి పార్కులో ఏర్పాటు చేసినటువంటి 72 అడుగుల ఎత్తైనటువంటి ఆయన విగ్రహాన్ని ప్రధాని మోడీ సోమవారం ఆవిష్కరించడం జరిగింది. సో ఎక్కడ ఆవిష్కరించారు, ఎవరి యొక్క విగ్రహం అనేది గుర్తుంచుకోండి. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ చూద్దాం. సో ఫారూక్ అబ్దుల్లా రాజకీయ జీవిత కథ అంటే ఇక్కడ చూడవచ్చు, పుస్తకం ఆవిష్కరణ అని చెప్పేసి ఇచ్చారు. సో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా రాజకీయ జీవిత కథ ఆధారంగా మనకు ఫరూక్ ఆఫ్ కాశ్మీర్ అనేటువంటి పుస్తకాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఫరూక్ ఆఫ్ కాశ్మీర్ ఎవరిది అని చెప్పేసి అడగవచ్చు. సో దీన్ని సోమవారం విడుదల చేశారు. సో దీన్ని రచించింది ఎవరంటే అశ్విని భట్నాగర్, అదేవిధంగా ఆర్సి గంజూయి అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి ఈ పుస్తకాన్ని అయితే రాయడం జరిగిందనమాట. సో ఈ పుస్తకాన్ని ప్రకాష్ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందినటువంటి ఫింగర్ ప్రింట్ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. సో డైరెక్ట్ అడుగుతారు ఫరూక్ ఆఫ్ కాశ్మీర్ అనేది ఎవరి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా రాసినటువంటి బుక్ అని చెప్పేసి కూడా అనడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సైగల భాషతో దివ్యాంగ న్యాయవాది వాదనలు. సో సుప్రీంకోర్టు చరిత్రలో మొదటిసారి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సుప్రీంకోర్టులో అరుదైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. సిజేఐ నేతృత్వం వహిస్తున్నటువంటి ధర్మాసనం ముందు మూగా చెవిటి అయినటువంటి దివ్యాంగ న్యాయవాది వాదనలు వినిపించారు. ఓ కేసు విషయంలో వర్చువల్గా విచారణ చేపట్టగా సో ఇక్కడ మనం చూసినట్లయితే దివ్యాంగ న్యాయవాది సారా సన్నికి పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సారా సన్నికి స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ తొలుత నిరాకరించింది. అయితే ఆమె సీనియర్ న్యాయవాది
ఈ విషయాన్ని సిజిఐ డివై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సైన్స్ లాంగ్వేజ్ అంటే సైగలతో కూడినటువంటి భాష అంటారు దాన్నే. సో దానికి సంబంధించి నిపుణునికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరారు. సో పర్వాలేదు, సో ఆయన స్క్రీన్లో జాయిన్ కావచ్చు అంటూ మనకు సిజిఐ వెంటనే ఆమోదం తెలిపారు. సో భారతీయ సైన్స్ లాంగ్వేజ్ నిపుణుడు ఇక్కడ సౌరవ్ రాయ్ చౌదరి ద్వారా సారా సన్ని కోర్టులో తన వాదనలు వినిపించినట్టు చూడవచ్చు. సో ఇది మనకు మొట్టమొదటిసారి అనమాట. సో ఈ వ్యక్తి పేరు గుర్తుంచుకోండి, ఈ సారా సన్ని. సో ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అంటే కేరళకు చెందినటువంటి పర్సన్. ఓకే, ఇది మొట్టమొదటిసారి అనమాట ఇట్లా మనకు సైగలతోటి వాదించడం. మొట్టమొదటిసారిగా ఈ సన్నివేశం మనకు సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది కనుక ఇటువంటివి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి, దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ కంటెంట్ షేర్ చేస్తున్నాను. మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.